మాగంటి సునీతపై మంత్రులు బాధ్యతారాహిత్యమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటనన్నారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు. భర్తను తలుచుకుని ఏడుస్తుంటే ఆమె పైన మంత్రులు అర్ధరహిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు. మాగంటి సునీతకు మంత్రులు వెంటనే క్షమాపణలు చెప్పాలంటున్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక రేమత్ నగర్ డివిజన్లో కీలక విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్యకర్తల వస్తున్నటువంటి స్పందన చూసి మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఒక్కసారిగా తన భర్తని గుర్తు చేసుకొని ఏడ్చింది. అయితే ఈరోజు ఇద్దరు కీలక మంత్రులు, ఒకరు తుమ్మల నాగేశ్వరరావు, మరొకరు పొన్నం ప్రభాకర్, మాగంటి సునీత ఏడుపు కృత్రిమ ఏడుపు, అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు కావాలని ఏడిపించారని కూడా కామెంట్ చేశారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు రేమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జి గారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. మాగంటి సునీత గారు ఏడ్చారు. ఆమె ఏడుపు కృత్రిమ ఏడుపు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఆమెను ఏడిపించారని చెప్పేసి కూడా ఇద్దరు మంత్రులు కామెంట్ చేశారు. నిన్న జరిగిన సమావేశం వేలాదిగా, మేము వాస్తవంగా బూత్ కమిటీ సభ్యులని 4,000 మందిని పిలిచాం. దాదాపుగా 10,000 మంది అక్కడ హాజరైనరు. సునీత గారిని మాట్లాడమని అన్నప్పుడు అందరు కూడా గోపీనాథ్ గారు అమర్ హై అని ఒక రకమైన వైబ్రేషన్ సభలో వచ్చి, ఒక మహిళ భర్త చనిపోయాడు, 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు, 3 చదువులు పూర్తి కాలే, 3 పెళ్లిళ్ళు కాలే, వారి ఇల్లే పార్టీ ఉంది, ఇల్లే స్థాయిలో ఉంది, వారి ఆస్తులు ఎంత ఉందనేది ఒకసారి పోయి చూడండి. చూస్తే అర్థమవుతుంది. భర్త చనిపోయింది కూడా అది ఆకస్మిక మరణం. ఇలాంటి సందర్భంలో అన్ని వేల మంది మాగంటి గోపీనాథ్ గారి అభిమానులందరూ ఆహాకారాలు చేస్తున్న సందర్భంలో భర్త చనిపోయి బాధలు ఉన్న ఒక మహిళ దుఃఖిస్తే ఇంతగా దిగజారి మాట్లాడాలా? బుద్ధి ఉండాలి తుమ్మల నాగేశ్వరరావు గారి. రాజకీయంగా సీనియర్, సుదీర్ఘకాలం మీకు రాజకీయ అనుబంధం ఉంది. మహిళ అనే ఇంగిత జ్ఞానం లేకుండా మీకు కూడా మాగంటి గారు సన్నిహితులు, ఒక పార్టీలో కలిసి పనిచేశారు, మీ కుటుంబాల మధ్యన అనుబంధం ఉంది. పెద్ద మా సామాజిక వర్గం మా మధ్యన ఏం అనుబంధాలు లేదని చెప్పుకోవడానికి, నువ్వేదో పార్టీకి బాగా లాయల్ కమిటెడ్ అని నిరూపించుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రేలాపనలు అవసరమా నాగేశ్వరరావు గారు? మహిళా లోకాన్ని కించపరిచేలా భర్త చనిపోయిన ఒక స్త్రీ పట్ల ఇంత అమర్యాదగా వ్యవహరించడం అనేది, ఇంత సీనియర్ నాయకుడు వేయండి, ఒక సామాజిక వర్గానికి చెంది ఉండి ఈ పార్టీలోకి వచ్చి మంత్రి పదవి పొందినందుకు కృతజ్ఞతగా మీ వారి పట్ల, ఒక మహిళ పట్ల ఇట్లా మాట్లాడి నీ నిజాయితీని నిరూపించుకోవాల్సిన దుస్థితికి దిగజారినందుకు నిజంగా దగ్గర చూసిన మా లాంటి వాళ్ళకి చాలా సిగ్గు అనిపిస్తుంది, అవమానకరం. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అట్టుడికిపోతున్నారు. ఇలాంటి నీచులకి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉందని నేను మహిళా లోకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాగంటి సునీత, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగంటి సునీతపై ఇద్దరు మంత్రులు, ఒకరు తుమ్మల నాగేశ్వరరావు, మరొకరు పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రేపు నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. రేపు నామినేషన్ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ తాతమది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజు న్యూస్.